ప్రచారమే యావత్తు తెలంగాణ దేశం చూస్తుంది కనుక మీ బిడ్డగా మీ తమ్మునిగా మాకెంతో సపోర్ట్ చేసి ఈ యొక్క ప్రచారాన్ని అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి నా సహచర రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సభ్యులు గుర్రాల సీన్ గారు, మోహన్ గారు, మంచాల యాదగిరి గారు, గెలవయ్య గారు, అట్లాగే బాబురావు గారు, లక్ష్మి గారు, విద్యాసాగర్ గారితో పాటు రమణ ప్రొఫెసర్ గారు, ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో మీకు అందరికీ తెలియపరుస్తున్నది యావత్తు మాదిగ జాతి మొత్తం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా పరంగా యావత్తు మాదిగ జాతి పరంగా మాదిగ ఉపకులాల పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా జాతి నాయకుడైనటువంటి దామోదరు రాజనరసింహ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఆయనతో పాటు మేమందరం కూడా కలిసినటువంటి మందకృష్ణకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెలల్నే ఒక 2 అద్భుతాలు జరగడం జరిగింది. ఒకటి, గౌరవ మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ రావడం, అట్లాగే 30 సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ కోసం అనేక రకాలుగా ప్రాణత్యాగాలు చేసినటువంటి బిడ్డల ఫలితాలు ఇదే నెలలో మరి ప్రకటించడం అనేది చాలా మాదిగలకు, అది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అది సంతోషదాయకంగా మేము భావిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం మేధావులు, విద్యావంతులు, అక్షరాలు రానటువంటి నా తల్లి తండ్రులందరూ కూడా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ భోజనము లేకున్నా నీళ్లు లేకున్నా మరి లక్షలాది సమూహంలో వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారు 30 సంవత్సరాల లోపల. అట్లాగే ఎంతో మంది మంత్రులు మరి ఇట్లాంటి కులాలందరినీ ఏకం చేసేసి మరి ఆయన ఒక డిక్లరేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఇగో ఈ రకంగా ఉండాలని చెప్పి మరి చెప్పినటువంటి దామోదర్ అన్న గారికి ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వీరిద్దరి సమక్షంలో మరి రేవంత్ రెడ్డి గారు దామోదర్ అన్న గారిని పిలిచి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇక అనేక సన్నాహక సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అతి తొందరలో డేట్ కూడా ప్రకటిస్తాం. మరి ఈ రోజు దామోదర్ గారికి కలిసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగి మరి అతి తొందరలో కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి మరి అందరం కూడా మాదిగలు, మాదిగ ఉపకులాలతో పాటు అనేక మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వర్గీకరణకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా తీసుకుపోతే ముందుకు. అట్లాగే ఇప్పుడు ఏదైతే ప్రకటించినటువంటి ఏబిసిల వర్గీకరణ నేను చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అతి తొందరలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి జీవో పాస్ చేయాలి అని చెప్పి మరి మనవి చేస్తా ఉన్నాం. అది చేస్తారని ఖచ్చితంగా మాకు ఒక ఆశ ఉంది. అట్లాగే ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు లేకుండా మాలలు, మాదిగలు ఇక రావాల్సినటువంటి ఏదైతే ఒక 18% ఉందో ఆ 18% కోసం ఉద్యమిస్తామని చెప్పి అందరం కలిసిమెలిసిగా ఆ పర్సెంట్ పెంచుకుందాం, పంచుకుందాం అనేటువంటి విధానాల్లో ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ పత్రికా మీడియాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తకి ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సామాజిక కులాలకు, అట్లాగే రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాల వారికి అందరు కూడా మాదిగ దండోర పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీ కూడా చేయనటువంటి ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత పెద్ద మీటింగ్ చేయకపోవచ్చునేమో, కానీ ఎవరికి వాళ్ళే స్వతహాగా దాదాపైన సపోర్ట్ తీసుకున్నారు. గ్రామాలల్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఒక లారీస్టోళ్ళు లారీస్తారు, డప్పులు కొనిస్తోళ్ళు డప్పులు కొనిచ్చారు. కానీ లక్షల కోట్లకు సంబంధించినటువంటి మీటింగ్ 7 తారీఖు నాడు జరుగు, కానీ వర్గీకరణ జరిపారు కనుక మరొకసారి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి ఘనంగా ఆయనకు కృతజ్ఞత సభ జరుపుకోవడానికి ఆస్కారం ఉంది కనుక మరి మీకందరికి పేరు పేరిన మరి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి కమిటీ సభ్యులందరికీ, ఏదైతే కమిషన్ సభ్యులు కావచ్చు, అట్లాగే ఇంకా కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా మంది కూడా మరి కార్యక్రమంలో అందరు కష్టపడ్డారు కనుక
ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కనుక మీకు అందరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాదిగా. ఇగో ఒక్కసారి తుడిపాటి కృష్ణ గారు ఉపకులాల నుంచి వెళ్ళి వచ్చి ఒక్కసారి ప్రెస్ మీటింగ్ మాట్లాడాలని చెప్తాం. హనుమంతానందా